look at any journals, we were. Have ordered a kebab. I made them. Panda says we love you. And he came and approached me saying, hello little hearts, welcome back to my channel. If you're new to my channel, my name is Gnana and I'm living in Australia, Perth City. So it's my first day of college. As usual, late అయింది బస్ ఈ టైంకి లేదు. సో ట్రైన్ స్టేషన్కి వెళ్ళి ఐమ్ సో సారీ ట్రైన్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్ ట్రైన్లో వెళ్దామని చూస్తున్నా. ఇక్కడ నుంచి 1.9 కిలోమీటర్స్. సో 3 minutes థర్స్డే లేట్ వెళ్ళొద్దు, బట్ లేట్ అవుతుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్, నేను ఇన్ టైంలో ఉండాలని. Guys, I'm messed up. ఒకవేళ ట్రైన్లో వెళ్తే లేట్ అవుతుంది అని చెప్పి ఇప్పటికిప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నా. అది ఇంకా 4 minutes అవే అంట. అది వస్తే ఎప్పుడు రీచ్ అవుతానో తెలియదు. అక్కడ కింద ఎప్పుడు రీచ్ అవుతామో రీచింగ్ టైం ఇవ్వలేదు. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ టర్న్స్ అవుట్ గుడ్. Help you learn and help you get a job if you tell me what other people or other things actually know as part of it. So the class has started and మాకు 10 minutes break ఇచ్చినారు. And I got new friends from Nepal and India. Say hi. Hi. These are my new friends. Say hi. Hello. So I have ordered a kebab. Say hi. It's raining. This thing. So lunch started. So basically మనం ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ మైక్రోవేవ్ చేసుకోవచ్చు. That's what my friend is doing right now. So we are having lunch. I met few of the friends who are Punjabi and the one from Bhutan. So after lunch I'll catch you up. Bye. సో ఇప్పుడు అయితే మాది లంచ్ అయిపోయింది అండ్ మేము గాసిప్స్ వేసుకుంటున్నాము. అండ్ అసలు ఇంత 4 hours ఎందుకు పెట్టారు నాకు అర్థం అవ్వట్లే. నాకైతే ఫుల్ స్లీప్ వస్తుంది. అండ్ ఐ ఆల్సో మేడ్ వన్ మోర్ ఫ్రెండ్. హీస్ ఫ్రమ్ తమిళనాడు. సో హీస్ ఫ్రమ్ తమిళనాడు. And he came and approached me saying that you look familiar like Tamilian. बोलके he approached me. అంటే అందరికీ నేను తమిళియన్ లాగానో లేకపోతే శ్రీలంకన్ లాగానో అనుకుంటున్నా. పీపుల్ ఆర్ అజ్యూమింగ్ మీ యాజ్ అ శ్రీలంకన్ ఆర్ తమిళియన్. ఐ డోంట్ నో బికాస్ ఆఫ్ మై స్కిన్ కలర్ అండ్ ఆల్. అండ్ నాకేమనిపిస్తుందంటే ఎప్పుడైనా ఇండియన్స్ దగ్గరికి వెళ్ళి నేను శ్రీలంకన్ ఆర్ తమిళియన్ అని చెప్పి ప్రాంక్ చేయవచ్చు. నాట్ తమిళియన్, శ్రీలంకన్ అని చెప్పి ప్రాంక్ చేయవచ్చు అని. కానీ అంత ప్రాంక్ చేసేంత వాళ్ళు లేరు. అంత ప్రాంక్ చేసేంత వాళ్ళు లేరు యాక్చువల్లీ మా యూనిలో, చాలా తక్కువ. సో ఇప్పుడు 4 hours మేము ఏం చేయాలో అర్థం కాక మేము ఇట్లా చిల్ అవుతున్నాం. యూ కెన్ యాక్చువల్లీ లే డౌన్ హియర్. ఇట్స్ యాక్చువల్లీ సూపర్ కూల్ అండ్ కంఫర్ట్. ఎందుకంటే 4 hours 5 hours కూర్చోవడం అంటే కష్టం కదా, అందుకు. It's almost a fait accompli. We'll look at that. So a lot of projects go wrong, but not only everywhere. If you look at any journals, we were. So I'm done with my classes. Actually 8:30కి అయిపోవాలి, బట్ 7:30కే క్లాస్ అయిపోయింది. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ బికాజ్ నేను నైట్ ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. అంటే 8:30 అంత టైం వరకు అయితే ఎప్పుడు నేను బయట లేను బికాజ్ ఇది వింటర్ కాబట్టి ఈజీగా డార్క్ అయిపోతుంది బయట. అండ్ మనలాగా ఇక్కడ ఇట్లా లైట్స్ ఉండవు, చాలా తక్కువ లైట్నింగ్ ఉంటుంది బయట. అండ్ ఆల్మోస్ట్ డార్క్ ఉంటుంది, చాలా భయం వేస్తుంది. మా ఇంటి దగ్గర బస్ దిగి నడవడానికి అయితే చాలా అంటే చాలా భయం వేస్తుంది.
purpose and dumb at the same time. Am I dumb? హే గైస్, ఐ గాట్ ఇన్ ద బస్ రైట్ నౌ. సో ఇది ఇక్కడ రైల్వే స్టేషన్స్ ఎట్లుంటాయంటే కింద రైల్వే స్టేషన్ ఉంటుంది అండ్ దెన్ ఈ పైన అనేది బస్ స్టేషన్ ఉంటుంది. సో నేను మైక్ ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు మెల్ల మాట్లాడడం రాదు. సో నేను ఏమన్నా మీకు వీడియో చేయాలంటే గట్టిగా చేయాలి, గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడితే ఇక్కడ వింత జంతువుని చూసినట్టు చూస్తారు. సో ఐ డోంట్ వాంట్ మేక్ మై సెల్ఫ్ ఎంబారస్డ్. సో అందుకని మైక్ వాడుతున్నా. అండ్ నేను 5 minutesలో ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిపోయాక నా డే ఎట్లుంది, ఏమేమి చేసినా అని చెప్పి మాట్లాడుకుందాం, ఓకేనా? స్టే ట్యూన్డ్. సో ఐఎమ్ బ్యాక్. నేను క్విక్గా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తా. హే, ఐ చేంజ్ ఇంటూ నైట్ క్లోత్స్. అసలు ఇట్లా ఫేస్ వాష్ చేసి వచ్చి ఇట్లా బెడ్ మీద పడుకున్నా. 15 minutes అట్లనే పడుకొని ఉండిపోయినా. అండ్ ఇప్పుడు రియలైజ్ అయ్యి తినాలి కదా అని చెప్పి లేచిన. అండ్ ఐ ఫీల్ వెరీ హోమ్లీ ఇన్ దిస్ నైట్ టీషర్ట్స్ అండ్ ఓవర్ సైజ్ టీషర్ట్స్ ఎస్పెషలీ. బయటికి ఏం వేసుకోమైనా సరే ఇంటికి వచ్చి ఓవర్ సైజ్ టీషర్ట్ విత్ అ లూజ్ ప్యాంట్, ట్రాక్ ప్యాంట్ వేసుకుంటే హెవెన్. ఓన్లీ గర్ల్స్ కెన్ రిలేట్ టు దిస్. ఇఫ్ యు నో, యు నో. సో ఓవరాల్ ఫస్ట్ డే అట్ మై యూని వాజ్ గ్రేట్. నేను మంచిగా కొత్త ఫ్రెండ్స్ని వేసుకున్నా. అండ్ సబ్జెక్ట్ అంటే ఓకే, గుడ్. అండ్ ఫస్ట్ క్లాస్ అయితే బాగుండే. ఇట్స్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఆల్. అండ్ నా మ్యామ్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండే. అండ్ 5 hours బ్రేక్ ఉన్న తర్వాత లాస్ట్ క్లాస్ వాజ్ సో బోరింగ్. అండ్ వాళ్ళు కూడా నార్మల్గా మన ఇండియా లాగానే పీపీటీ చదువుకుంటూ వెళ్ళిపోయినారు సెకండ్ క్లాస్లో. అండ్ పీపుల్ ఆర్ లైక్ లిటరలీ ఎగ్జాస్టెడ్. అంత గ్యాప్ ఉండి మళ్ళీ ఇంకో క్లాస్ ఉండేసరికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫస్ట్ డే యూని ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే నేను వెళ్ళి తినేసి పడుకుంటా. సో ఐఎమ్ డన్ విత్ మై డిన్నర్. అండ్ ఇప్పుడు డెజర్ట్ కోసం నేను ఒక మఫిన్ తింటున్నా. షేప్ అవుట్ అయిపోయినా మఫిన్. బట్ స్టిల్ ఆల్ షేప్స్ ఆర్ బ్యూటిఫుల్ బికాస్ ఇట్స్ టేస్టీ. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ మఫిన్. అండ్ మీకు కూడా ఏదన్నా లంచ్ ఆర్ ఏదైనా మీల్ తిన్నప్పుడు ఏదన్నా ఇట్లా డెజర్ట్ తినాలనిపిస్తుందా? ఈవెన్ యు ఆర్ విత్ మీ. ఎస్, నాకు వినిపించింది, ఈవెన్ యు ఆర్ విత్ మీ. సో ఇప్పుడైతే ఈ మఫిన్ తింటూ నేను నెట్ఫ్లిక్స్లో ఏమైనా చూద్దాం అనుకుంటున్నా. బట్ ఏం చూడాలో అర్థం అవ్వట్లే. ప్లీజ్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో, కింద చూస్తాం. That's it for this video. I hope you really enjoyed it. If you really liked it, please do like, share, subscribe and comment and do whatever the good things you can do. So until then, stay safe. Tata, bye bye. Wait, love you. And it's my panda. Panda says to love you. Tata, bye bye.